మనమందరం కూడా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. జీవిస్తున్నామా లేదా? ఊపిరి ఉంది కాబట్టి మనం జీవిస్తున్నాం కదా. అయితే ఈ లోకంలో కొన్నిసార్లు మనకెలా జీవించాలో కొన్ని అర్థం కావు. జీవించడం అంటే కేవలము భోజనం చేయడము, పనులు చేసుకోవడము, ఏమండి, మన కుటుంబాలతో గడపడము, రొటీన్ లైఫ్ గురించి కాదు. కొన్నిసార్లు కొన్ని ఆత్మీయంగా జీవించే విషయాలు కావచ్చు, సమాజంలో జీవించేటువంటి విషయాలు కావచ్చు, దేవునితో మన సంబంధము, మనుషులతో మన సంబంధము ఏ విధంగా ఉండాలో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. సిలువలో నిలువు చెక్క ఒకటి ఉంది, సిలువలో అడ్డు చెక్క కూడా ఒకటి ఉంది. ఆ నిలువు చెక్క దేనికి సాదృశ్యంగా ఉందంటే, భూమి మీద ఉన్నటువంటి నీకు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి మధ్య నీ సంబంధము సరిగా ఉండాలి అనేదాన్ని ఆ నిలువు చెక్క చూపిస్తూ ఉంటుంది. అడ్డ చెక్క దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఈ భూమి మీద మనం జీవిస్తుంటే నీకు మరొక మనిషికి కూడా సమాధానకరమైన పరిస్థితులు ఉండాలి. నీ సంబంధం దేవుడితో సరిగ్గా ఉండాలి, మనుషులతో కూడా సరిగ్గా ఉండాలి. సిలువకు యొక్క మంచి అర్థము ఉంది. చాలాసార్లు నాకు మనుషులు ఎవరు లేకపోయినా, నన్నెవరు పట్టించుకోకపోయినా, నాకు దేవుడు ఉన్నాడులే చాలు అని తృప్తి పడితే సరిపోదు. దేవుడు ఎప్పుడు ఉంటాడు, కానీ దేవుడు ఒకడు ఉంటే సరిపోదు. మనం ఒకరి మీద ఒకరు ఆధారపడేటువంటి వాళ్ళం. ఒకరి సహాయం ఒకరికి మనకు అవసరం. కాబట్టి దేవుడు మన చుట్టూ వీళ్ళని ఎందుకు పెట్టాడు అంటే, గొడవలాడుకొని, కొట్లాడుకొని, పోట్లాట్లు పెట్టేసుకొని, నువ్వు అసలు నాకు అవసరమే లేదు, నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్లేదు, నువ్వు లేకపోయినా నేను బ్రతుకుతాను, లేకపోతే నీ మొహం నాకు చూపించుకు అనే మాటలు అనుకోవడానికి కాదు దేవుడు మన చుట్టూ వీళ్ళని పెట్టింది. ఎందుకో తెలుసా? అయ్యా, ఈరోజు నీ అవసరం నాకు పడింది, రేపు నా అవసరము నీకు పడుతుంది, మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క అడ్డ చెక్కను కూడా దేవుడు పెట్టాడు. నిలువు చెక్క, అడ్డ చెక్క కలిస్తేనే సిలువ అవుతుంది. ప్రభు ఏమంటాడంటే, నన్ను వెంబడించు వారు సిలువనెత్తుకొని వెంబడించాలి. కొత్త చేతులతో మనం ఆత్మీయ జీవితంలో వెంబడించలేం. అందుకని కొన్నిసార్లు ఎలా జీవించాలో మనకు తెలియదు. అయితే ఈ రాత్రి ఒక వ్యక్తిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆయన పేరు దావీదు. గొర్రెల కాపరి స్థితి నుండి మహారాజుగా సింహాసనంపైకి దేవుడు ఎలా హెచ్చించాడో, తన జీవితంలో ఎలాంటి బలహీనతలు, ఎలాంటి తగ్గింపు, ఎలాంటి నమ్మకత్వం, ఎలాంటి ప్రార్థన జీవితం, ఎలాంటి ఆరాధన జీవితం, ఎలాంటి పశ్చాత్తాప జీవితం ఉంది, కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుదాం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అనెను. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక యుద్ధ భూమిలో ఉన్నారు. అవతల వాళ్ళతో యుద్ధం చేయడానికి ఎవరున్నారు? ఫిలిష్తీయులు ఉన్నారు. ఫిలిష్తీయుల్లో కూడా గొలియాతు అనేటువంటి ఒక చాలా బలవంతుడు వారిని ఎదుర్కొంటా ఉన్నాడు. అతని యొక్క ఎత్తు ముందు, అతని యొక్క బలం ముందు వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అతడు ఒక సవాల్ విసిరాడు. ఏమన్నాడంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మా సైనికులందరినీ మీరు ఓడించాల్సిన పని లేదు, నన్నొక్కడిని ఓడించండి చాలు, మేము మీకు బానిసలం అయిపోతాం. లేదా నన్ను ఓడించలేకపోయారా, మీరందరూ మాకు బానిసలు అవ్వాలి. భయపెడతా ఉన్నాడు. అందరూ కూడా అదిరిపోతూ ఉన్నారు తనను ఎదుర్కోవడానికి. మీలో నుంచి ఒకటి రండి, మాలో నుంచి నేను ఒక్కడిని వస్తాను, మేమిద్దరం కొట్లాడుకుంటాం, నేను ఓడిపోతే యుద్ధం గెలిచినట్టే, అందరితో పెద్ద యుద్ధమే అవసరం లేదని సవాలు విసురుతున్నాడు. ప్రతిరోజు కూడా ఇశ్రాయేలు రాజైన సౌలు వణికిపోతూ ఉంటున్నాడు, సైన్యము వణికిపోతూ ఉంటుంది. దావీదు అన్నలు కూడా సైనికుల గుంపులో ఉన్నారు. అయితే దావీదు అక్కడికి ఎందుకు వచ్చాడంటే, అన్నలకి భోజనం ఇద్దామని క్యారేజ్ తీసుకుని వచ్చాడు. అయితే ఈ మాటలు విని అతనికి పౌరుషం వచ్చింది. సౌలు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, రాజా, నేను అడవిలో గొర్రెలు కాసుకున్నప్పుడు సింహం వచ్చింది, దాన్ని ఎదిరించే శక్తి నాకు ఇచ్చాడు దేవుడు. ఎలుగుబంటి వచ్చింది, దాన్ని ఎదిరించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఈ సున్నత లేని ఫిలిష్తీయుడెంత, ఇతన్ని కూడా నేను ఓడిస్తాను అన్నప్పుడు చాలా ఆలోచన తర్వాత దావీదుని యుద్ధభూమిలోకి పంపించడం జరిగింది. ప్రేస్నేట్లారా, అందరూ భయపడ్డా కూడా ఆ శత్రువుని ఎదుర్కోవడానికి తనలో ధైర్యం ఎలా వచ్చింది తెలుసా? ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ధైర్యము? అది దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల వచ్చిన ధైర్యము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుణ్ణి నమ్ముకుంటే మనకేమొస్తుందంటే గొప్ప ధైర్యం వస్తుంది, గొప్ప బలం వస్తుంది, దేవుడిచ్చే బలం వస్తుంది.
చాలాసార్లు చిన్న చిన్న సమస్యలు చూసి, చిన్న చిన్న కొండలు చూసి మనం భయపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏమండి, అమ్మో ఇది నేను తట్టుకోగలనా, ఇది నేను భరించగలనా, ఇది నా జీవితంలో నేను ఎదిరించగలనా, దీని నుంచి నేను బయటపడగలనా, ఎన్నో భయాలు ఉంటాయి. దేవుని వైపు చూసినప్పుడు ఈ రాత్రి ఎంతో గొప్ప ధైర్యం దేవుడిస్తాడు. మనలో ప్రతి ఒక్కరికి కూడా మనకున్న ధైర్యం సరిపోదండి ఈ లోకంలో జీవించడానికి. దేవుడిచ్చే ధైర్యం కావాలి, దేవుడిచ్చే బలము కావాలి. దేవుడి బలం మనం పొందుకోవాలంటే దేవుడిని మనం నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. వెంటనే మరి దావీదుకి ఆ యుద్ధ కవచాలన్నీ వేశారు, కత్తి ఇచ్చారు, డాల్ ఇచ్చారు, ఎల్లు అన్నారు. నాకు ఇవన్నీ అలవాటు లేవయ్యా, ఇవన్నీ ఉంటే నేను అడుగు తీసి అడిగేయలేకపోతున్నా, నాకు ఈ సెట్ అవ్వ, తీసేయండి. తీసేసిన తర్వాత తనకు అలవాటైన ఒక మరి ఆయుధం ఒకటి ఉంది, వడిసెల. 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఒక రాయి కాకపోతే ఒక రాయి అయినా తగులుతుందని, కానీ మొదటి రాయికే తగిలింది. గొలియాత్ పడిపోయాడు. గొలియాత్ కత్తే తీసి గొలియాత్ తలనే తీసేసి విజయం సాధించాడు. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. నీ ఎదుట ఉన్నటువంటి సమస్యలు కొండలాగా నీకు కనపడవచ్చు. అమ్మో నేను దీన్ని జయించలేను అన్నట్టుగా నీకు కనపడవచ్చు. కానీ దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ కొండలన్నీ జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో దేని విషయంలో నువ్వు ఆలోచన చేస్తున్నావో, ఇది నేను జయించలేనేమో, దీన్ని నేను జరిగించలేనేమో అనే భయాలు నీలో ఉన్నాయా? ఈ రాత్రి దేవుని వైపు చూడు. దేవుడు నీకు గొప్ప ధైర్యము, గొప్ప జయము దేవుడిస్తాడు. పరిస్థితులు ఎంత పెద్దగా కనిపించినా కూడా నీకు కనపడే పరిస్థితులు కొండలాగా కనపడవచ్చు, కానీ ఆ కొండల కన్నా గొప్పవాడు మన దేవుడు. హల్లెలూయా. సమస్యలు పెద్దగా మనకు కనపడవచ్చు, కానీ ఆ సమస్యల కన్నా పెద్దవాడు మన గొప్ప దేవుడు. హల్లెలూయా. మనలో ఉన్న విశ్వాసము ఏం చేస్తుందంటే భయాల్ని జయించేటువంటి శక్తిని ఇస్తుంది. దేవునిపైన ఆధారపడ్డవారు ఎవ్వరు కూడా ఓడిపోరండి. దేవునిపైన ఆధారపడ్డవారు ఏమవుతారు? ఓడిపోరు. మరి అంత మాత్రమే కాకుండా దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ కూడా, రాజుగా అయినప్పటికీ కూడా అతడు ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి ఆరాధించడానికి సమయం తీసుకున్నాడు. పాటలు రాశాడు, పాటలు పాడాడు. ఏమండి, అనేక సందర్భాల్లో దేవుని స్తుతించాడు. నాకు సమయం లేదు దేవుణ్ణి ఆరాధించడానికి అనలేదు. మన జీవితంలో ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కొంత సమయం మనం కేటాయించి ఏం చేయాలంటే దేవునికి పాటలు పాడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. ఏమండి, రాజుగారికి అసలు టైం ఉంటుందా? దావీదు ఇప్పుడు రాజు అయ్యాడు, రాజుకి అసలు టైం ఉంటుందా? ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు కూడా తను దేవుని పాటలు పాడుతూ ఆరాధిస్తూ దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతిరోజు కూడా మన జీవితంలో ఒకవేళ మందిరమే మన దగ్గర లేనప్పటికీ కూడా మన ఇల్లే మందిరంగా మారి ప్రతిరోజు కూడా దేవుని పాటలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క స్తుతులు, అర్పణలు మనము ఇస్తూ ఉండాలి. కీర్తన 51:10 అంటున్నాడు కదా, చదువుదాం. కీర్తన 51:10 మనం చదువుదాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. 2 అడుగుతున్నాడు దేవుని ప్రార్థన చేసి. మొదటిగా ఉంటున్నాడు, దేవా నా యందు ఏం కావాలండి? శుద్ధ హృదయము. ఈ లోకంలో మనకేముండాలి? శుద్ధ హృదయము. శుద్ధ హృదయం ఉండాలి. శుద్ధ హృదయము ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఎలాంటి కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు, ప్రతీకారాలు ఏమి కూడా ఉండవండి. అయ్యా నాలో ఇలాంటివి ఏమీ లేకుండా నాకు ఒక శుద్ధ హృదయం దయచేయి ప్రభువా. ఈ రాత్రి దేవుణ్ణి అడిగితే దేవుడు నీకేమిస్తాడు తెలుసా? ఒక శుద్ధ హృదయాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీలో శుద్ధ హృదయాన్ని ఆయన పుట్టిస్తాడు. ఇంకా అడుగుతున్నాడు, అయ్యా చదవండి, కింద ఏమని రాసింది? నా అంతరంగములో స్థిరమైన మనసు దయచేయి ప్రభా. కొంతమంది మనసు స్థిరంగా ఉండదు. దావీదు అడుగుతున్నాడు, ప్రభా నా మనసు ఊరికే మారిపోకుండా నాకు స్థిరమైన మనసు దయచేయి ప్రభా. మనందరికీ ఏం కావాలండి? స్థిరమైన మనసు. స్థిరమైన మనసు దయచేయి ప్రభా. మన మనసు చంచలమైపోతుంది. ఫోన్లో పనికిమాలని చూసామనుకో, పనికిమాలిన ఆలోచనలు వస్తాయి. మంచి విషయాలు చూసామనుకో, మంచిగా ఆలోచన చేస్తుంది. దేవుని ప్రార్థనలు ఉన్నాం అనుకోండి, ప్రార్థనలో కూర్చోవాలనిపిస్తుంది. ఊరు పోయామనుకోండి, పాత స్నేహితులు, పాత జీవితం గుర్తొస్తూ ఉంటుంది. ఈ మనసుకి నిలకడ అనేది ఉండదు. అందుకని అడుగుతున్నాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా నాకు స్థిరమైన మనసు దయచేయి ప్రభా. ఈ రాత్రి మనకు స్థిరమైన మనసు కావాలి. అంతరంగంలో స్థిరమైన మనసు కావాలి.
మన హృదయంలో శుద్ధ హృదయం మనకు కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ శుద్ధ హృదయంలో నుండి దేవుణ్ణి ఆరాధించాలి. ఆ స్థిరమైన మనసు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన చేస్తూ కేవలం దావీదు యుద్ధాలు చేసి రాజ్యాలు నోడించి శత్రువులు నోడించి రాజ్యాలు కట్టినవాడే కాదు. ఏం చేశాడంటే ఆయన సమయం ఉన్నప్పుడల్లా కూడా సమయం తీసుకొని దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వెంత బిజీగానే ఉండొచ్చు, ఎన్ని పనుల్లో ఎంతో బిజీగా ఉండొచ్చు, కానీ నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి కొంత సమయం కేటాయించాలి. దేవుడికి ప్రార్థన చేయడానికి కొంత సమయం కేటాయించాలి. ప్రార్థనలో నిజమైన బలము వస్తూ ఉంటుంది. దేవునితో సహవాసం చేసినప్పుడు మనం పడిపోకుండా, లోకాశలకు పడిపోకుండా, శోధనలకు పడిపోకుండా, సాతాను యొక్క ప్రలోభాలకు పడిపోకుండా ఆత్మీయ జీవితంలో మనం నిలబడేటువంటి శక్తి ప్రార్థన ద్వారా వస్తుంది. అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియ స్నేహితులారా, ఆరాధన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన మనస్సులో మార్పు అనేది కలుగుతూ ఉంటుంది. ఆరాధన మన మనసును మారుస్తూ ఉంటుంది. ఆరాధన చేస్తున్నప్పుడు మనలో ఉన్న చెడంతా బయటికి వెళ్ళిపోయి దేవుని యొక్క మంచి ఆలోచనలతో మన మనసు నింపబడుతుంది. కాబట్టి మనం ఆరాధన మానొద్దు, ప్రార్థన మానొద్దు. ప్రియ స్నేహితులారా, మరి ఇంకా దావీదు జీవితంలో ఏం జరిగిందంటే ఆయన ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. కానీ అతనిలో ఏమి లేదంటే గర్వం లేదు. ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి మన జీవితంలో ఉండకూడదు ఏంటి తెలుసా? గర్వం అనేది ఉండకూడదు. ఎవరికి కూడా గర్వము మనల్ని నాశనం చేస్తూ ఉంటుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యం చెప్తా ఉంటుంది. ఏమండి, ఏమీ లేనప్పుడు అయ్యా నేను ఏమీ లేదయ్యా, నువ్వు ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేస్తాం. దేవుడు ఆశీర్వదించిన తర్వాత కొంత డబ్బు, రోజు చేతిలో కొంత డబ్బు చూడగానే, పరిస్థితులు బాగానే మనలో ఎక్కడైనా గర్వం వస్తున్నట్లయితే అలాంటి గర్వాన్ని కూడా మనం వదిలిపెట్టుకోవాలి. ప్రశ్న గర్వం అనేది మనలో రాకూడదు. ప్రశ్న దావీదు ఎంత రాజు అయినప్పటికి కూడా తన స్థితి మర్చిపోలేదు, తన పరిస్థితి మర్చిపోలేదు. ప్రశ్నట్లరా, మరి ఏమంటున్నాడంటే, అయ్యా నేను నీ సేవకుడినయ్యా. ఎంత రాజుగా ఉన్నా ఏమంటున్నాడు? నీ సేవకుడినయ్యా నేను. మనం ఎంత స్థితికి ఎదిగినా మనం దేవుడి ముందుకు వచ్చి ఏం చెప్పాలి తెలుసా? ప్రశ్నలారా, అయ్యా నేను నీ సేవకుడు, నేను నీ సేవకురాలిని, నువ్వు చెప్పినట్టుగా నేను వినాలనుకున్నాను. చదువుదాం, కీర్తన 16వ వచనం మనం చదువుదాం. యెహోవా నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడునై ఉన్నాను. అయ్యా నేను నీ సేవకుడినయ్యా. దేవుడి ముందుకు వచ్చేసరికి మనమందరం కూడా తగ్గించుకోవాలి. తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. మనం ఎంతగా తగ్గించుకుంటే, చిన్న విషయాల్లో తగ్గించుకోరు. చిన్న గొడవ అయిందనుకోండి, ఇక మాట్లాడరు. నేనెందుకు మాట్లాడాలి, వాళ్ళే వచ్చి మాట్లాడితే తప్ప నేను మాట్లాడను అనే పరిస్థితులు కొంతమందిలో ఉంటాయి. అవునా కాదా? కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనము తగ్గించుకొని దేవుడితో మాట్లాడాలి. మనం తగ్గించుకోవాలి. ప్రశ్నలు గర్వం అనేది ఉండకూడదు. గర్వం ఉన్నవాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదండి. ఒక రాజు, బబులోను రాజు నెబుకద్నెజర్ గర్విష్ఠ అయినప్పుడు దేవుడు అతనికి ఎట్లా బుద్ధి చెప్పాడు తెలుసా? 7 సంవత్సరాలు పశువులాగా గడ్డి మేసేలాగా చేశాడు. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు తగ్గింపు అందరితో ప్రేమగా మనం మాట్లాడగలగాలి. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళను దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు హెచ్చించబడాలనుకుంటున్నావా? ఒకటే సూత్రం, తగ్గించుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఎంత తగ్గింపు ఉంటే అంత దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. మన పరిస్థితులు ఆశీర్వదించబడే కొద్దీ మనలో తగ్గింపు పెరుగుతా రావాలి. ఆశీర్వాదాలు పెరిగే కొద్దీ మనలో ఏం పెరగాలండి? తగ్గింపు కూడా పెరగాలి. తర్వాత దావీదు ఏం చేశాడంటే ఒకానొక సమయంలో తన జీవితంలో పడిపోయాడు, శోధనలకు లొంగిపోయాడు. మన జీవితంలో అన్నీ బాగానే ఉంటాయి అనుకోవద్దు. కొన్నిసార్లు సాతాను శోధనలు, పడిపోయేటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు దావీదు ఏం చేశాడు? వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఏదైనా తప్పు మన జీవితంలో జరిగితే వెంటనే పశ్చాత్తాపడాలి. దాని విషయంలో ఏం చేయాలండి? దాన్ని వెంటనే విడిచిపెట్టాలి, వెంటనే పశ్చాత్తాపడాలి. మరి కీర్తన 51:3 వచనం మనం చదువుదాం. కీర్తన 51:3 వచనం చదువుదాం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. దావీదు, అయ్యా నా పాపము, నా అతిక్రమం నాకు తెలిసే ఉంది ప్రభా, నాకు అర్థమవుతుంది అయ్యా, నేనేం తప్పు చేశాను నాకు అర్థమవుతుంది. ఈ రాత్రి ఇక్కడ దేవుని మాటలు వింటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెలాంటి పాపం చేస్తున్నావో, నువ్వెలాంటి పాప స్థితిలో ఉన్నావో, నీ జీవితంలో ఎలాంటి దేవునికి దూరమే నీకు తెలుస్తూ ఉంటది. చదవండి ఏమంటున్నాడు? నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది,
కాబట్టి నీ అతిక్రమం ఏంటో నీకు తెలిసే ఉన్నది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నీవెలాంటి పాపంలో ఉన్నావో నీ ఎదుట నీ పాపము ఉంది. నీ అతిక్రమము నీకు తెలిసే ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? పశ్చాత్తాపడాలి. దేవునికి అయిష్టమైందైతే విడిచిపెట్టాలి. దేవునికి అయిష్టమైన మన జీవితాల్లో ఉండకూడదు ప్రశ్నలారా. అది క్రియలే కావచ్చు, మాటలే కావచ్చు, ప్రవర్తనే కావచ్చు, పరిస్థితులే కావచ్చు. దేవుడికి అయిష్టమైంది మన జీవితాల్లో ఉండకూడదు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు. తప్పు చేశాడు కానీ ఆ పాపాన్ని కప్పుకొని తిరగలేదు. కొంతమంది దాచిపెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇంకెవరికి తెలియలేదులే, దాచిపెట్టుకొని తిరుగుతూ ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదు ప్రియ స్నేహితులారా. వాక్యం ఏం చెప్తున్నా? మీ పాపము మిమ్మును పట్టుకుంటది అని వాక్యం సెలవిస్తుంది. ఏదో ఒక రోజు నీ పాపం నిన్ను పట్టుకుంటది, నిన్ను బయటపడేలాగా చేస్తుంది. ఆ రోజు అవమానము, కష్టము, కన్నీరు, నిరాశ, తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి. అందుకనే నీ ఎదుటన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపపడమని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రేమ స్నేహితులారా, దేవుడు ఎవరిని దీవిస్తాడు, ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని తన సేవలో వాడుకుంటాడు అంటే ఎవరైతే తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడి దాన్ని విడిచిపెట్టి మంచి జీవితం జీవించాలని ఆశపడతాడో దేవుడు అలాంటి వాళ్ళని తన పనుల కొరకు ఉపయోగించుకుంటూ ఉంటాడు. మన పాపాన్ని మనం విడిచిపెట్టుకొని దేవుని చేతికి సమర్పించుకుంటే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి మనం ఒప్పుకున్నప్పుడు నిజమైన మార్పు మనలో ప్రారంభమవుతుంది. దేవుని కృప కూడా మనల్ని ఆవరిస్తుంది. చివరిగా ప్రియ స్నేహితులారా, మనం ఏం చేయాలి అంటే మన జీవితాల్లో ప్రతీది కూడా వెంటనే కావాలని కోరుకోకుండా దేవుడు ఇచ్చే వారికి కూడా మనం ఎదురు చూడాలి. దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడాలి. నాకు ఇప్పుడే కావాలి, దేవుడు నేను ఇప్పుడు ప్రార్థన చేయగానే నాకు ఇచ్చేయాలి, ఇలాంటి మనసు తీసివేసి, దేవా నాకైతే అవసరం, నా అవసరతలు నువ్వు ఎరిగిన దేవుడవు, నా అవసరతలు నీకు తెలియదేం కాదు, కానీ ప్రభా మనం అడిగిన సమయాల్లో కాకుండా దేవుడు తన సమయంలో మనకు అదిస్తే అదెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ప్రశ్నట్లరా, మనం ఎంత ఏడ్చినా, ఎంత గింజుకున్నా, నాకు ఇప్పుడు కావాలి దేవా, నువ్వు చేస్తావా చేయవా అని ఎంత గింజుకున్నా అది జరగదండి. ఓకే, దేవుడు తగిన సమయంలో మనకిస్తాడు. నిరీక్షణ కలిగి మనం జీవించాలి. అయితే మనం కోరుకున్నప్పుడే మనకు దొరికితే ఏమవుతుందంటే అదంత శ్రేష్టమైనది కాకపోవచ్చు, కానీ దేవుడు సిద్ధపరిచిస్తే తిరుగులేనిదిగా ఉంటుంది. నమ్ముతున్న వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంచుకునేటువంటి టెంపరీగా ఉండే కావాలా, దేవుడిచ్చే శ్రేష్టమైన, ఉత్తమమైన, పర్మనెంట్ మనకు కావాలా? ఒకవేళ దేవుడిచ్చేయి మన జీవితంలో కావాలి అనుకుంటే అది ఏదైనా కావచ్చు, అది జీవితంలో ఏ నిర్ణయమైనా కావచ్చు, దేవుని చిత్తం పైన ఆధారపడితే ఏం జరుగుతుందంటే అది శ్రేష్టమైనటువంటి, ఉత్తమమైనటువంటిదిగా ఉంటుంది. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే కొన్నిసార్లు మన చేయి వదిలిపెట్టేసాడు అర్థం కాదు, మనల్ని తృణీకరించడానికి కాదు. ఆలస్యం వెనక దేవుడు ఏం చేస్తాడంటే శ్రేష్టమైంది సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మీద వెయిట్ చేస్తూ ఉంటామో, మనము ఎదురు చూస్తూ ఉంటామో, అప్పుడేం జరుగుతుంది? మన విశ్వాసం కూడా ఇంకా బలపడతా ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ఏం చేస్తుంది తెలుసా? నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. హల్లెలూయా. ఈ వెయిటింగ్ పీరియడ్ లేకపోతే మన విశ్వాసం బలపడదు. కొన్నిసార్లు శ్రమలు లేకపోతే మన విశ్వాసము బలపడదు. మన విశ్వాసం బలపడాలన్నా ఇలాంటి వెయిటింగ్ పీరియడ్లు అవసరం. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ మాటలు వింటున్నావు, నీ హృదయంలో దేని కొరకు ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు, నీ మనసును నేను చదవలేను, కానీ నీ హృదయంలో ఉన్న వాంఛ దేవుడు తప్పకుండా తీరుస్తాడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే తగిన సమయంలో శ్రేష్టమైన రీతిలో దాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని ముగించే ముందు ప్రియ స్నేహితులారా, దావీదు తన జీవితంలో దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచాడు. తనకెదురైనటువంటి శ్రమలను ఆయన ఏం చేశాడంటే శ్రమను చూసి భయపడలేదు, కానీ ఈ యొక్క పరిస్థితుల కన్నా, ఇలాంటి సమస్యల కన్నా నా దేవుడు గొప్పవాడని నమ్మాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మనకు బలం వస్తుంది, దేవుడిచ్చే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం మనకు కావాలి. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడిని కాసేపు ఆరాధించుకోవాలి, దేవుడిని కాసేపు స్తోత్రాలు మనం చెల్లించాలి. మరి నిజమైన బలం ప్రార్థనలోనే ఉంది ప్రయత్నించాలి. తర్వాత మన జీవితంలో గర్వం లేకుండా మనం జీవించాలి. గర్వం వచ్చినా దాన్ని వెంటనే వదిలిపెట్టాలి. తగ్గింపు మన జీవితంలో ఉండాలి ప్రయత్నించాలి. వినయం అనేది ఉండాలి. ఒకవేళ మన జీవితంలో ఏదన్నా తప్పు జరిగితే వెంటనే పశ్చాత్తాపడాలి, దాన్ని కప్పుకొని తిరగొద్దు. వెంటనే పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టేయాలి. పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించాలి ప్రయత్నించారా. తర్వాత మనకు ఏదైనా అవసరతలు ఉంటే మనం ఏం చేయాలంటే దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రభా తగిన సమయంలో నాకు ఇవ్వు ప్రభా అని అడగాలి.
దేవుడు తగిన సమయంలో తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక.